హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాల్టి ఈ వీడియోలో ఏపీ పాలిసెట్ 2026 ఎగ్జామ్ రాసి వెబ్ ఆప్షన్స్ లో బెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో సీట్ సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో టాప్ 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల వివరాలను, వాటి కట్ ఆఫ్ ర్యాంకులు మరియు స్పెషలైజేషన్స్ గురించి టాప్ 10 ర్యాంక్స్ నుంచి టాప్ ఫస్ట్ ప్లేస్ వరకు వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. సో నా రీసెర్చ్ ప్రకారం టాప్ 10th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. ఈ కాలేజ్ శ్రీకాకుళంలోని గుజరాతీపేటలో 1961లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 15,000 నుంచి 25,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. అలాగే ఈ కాలేజ్ కి SBTET స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ సివిల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 9th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు. ఈ కాలేజ్ ని నెల్లూరులోని వెంకటేశ్వరపురంలో 1960లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ కెమికల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. అలాగే ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 12,000 నుంచి 20,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. అలాగే ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE తో పాటు NBA అగ్రిగేటెడ్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్ అప్రూవల్ కూడా ఉంది. చివరిగా ఒకవేళ మీరు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 8th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్. ఈ కాలేజ్ ని అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో 1960లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి ట్రిపుల్ ECE, సివిల్ అండ్ మెకానికల్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 10,000 నుంచి 18,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. అలాగే ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ECE లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 7th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం. ఈ కాలేజ్ ని విజయనగరం చినమిరంగిలో 2008లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, ECE అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 9,000 నుంచి 15,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. అలాగే ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 6th కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్. ఈ కాలేజ్ నంద్యాలలోని కర్నూలు డిస్ట్రిక్ట్ లో 1960లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ అండ్ ECE. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 7,000 నుంచి 12,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ మెకానికల్ అండ్ కోర్ ఇంజనీరింగ్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 5th కాలేజ్ వచ్చేసి MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంటూరు. ఈ కాలేజ్ గుంటూరులోని నల్లపాడులో 1961లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి CSE, ECE, సివిల్, మెకానికల్ అండ్ ట్రిపుల్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 5,000 నుంచి 9,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. అలాగే చివరిగా ఈ కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్, CSE అండ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్, బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 4th కాలేజ్ వచ్చేసి SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి. ఈ కాలేజ్ ని తిరుపతి డిస్ట్రిక్ట్ లో 1957లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ ECE అండ్ ఆటోమొబైల్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 3,000 నుంచి 6,000 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTET మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా ఈ కాలేజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ రాయలసీమ రీజియన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ 3rd కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. ఈ కాలేజ్ ని విశాఖపట్నం
కంచరపాలెంలో 1956లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, మెటల్ అల్గరీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 2000 నుంచి 4500 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTD మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ మెటల్ అల్గరీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక నా రీసెర్చ్ ప్రకారం టాప్ సెకండ్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ. ఈ కాలేజ్ ని కాకినాడలో 1946లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి CSE, ECE, సివిల్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి దాదాపు 1000 నుంచి 3500 మధ్య ర్యాంక్ వస్తే సరిపోతుంది. ఈ కాలేజ్ కి SBTT మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా మీరు ఒకవేళ కంప్యూటర్ అండ్ ఆటోమొబైల్ బ్రాంచ్ లో నైపుణ్యం సంపాదించాలంటే మాత్రం ఈ కాలేజ్ లో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ టీచింగ్ అవైలబుల్ ఉంది, జాయిన్ కావచ్చు. ఇక చివరిగా నా రీసెర్చ్ ప్రకారం టాప్ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. ఈ కాలేజ్ ని విజయవాడలో 1946లో స్థాపించారు. ఈ కాలేజ్ లోని మెయిన్ స్పెషలైజేషన్ కోర్సులు వచ్చేసి సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, మెటల్ అల్గరీ, ఆటోమొబైల్ అండ్ ECE. ఈ కాలేజ్ లో సీట్ రావడానికి లాస్ట్ ఇయర్ 2025 ని బట్టి ఖచ్చితంగా 1000 లోపు ర్యాంక్ మాత్రమే రావాల్సి ఉంటుంది. అలాగే ఈ కాలేజ్ కి SBTT మరియు AICTE అప్రూవల్ కూడా ఉంది. చివరిగా ఈ కాలేజ్ మన ఏపీలోనే ద నంబర్ 1 ర్యాంక్డ్ కాలేజ్ విత్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టాప్ అకాడమిక్ స్టాండర్డ్స్ కలిగినటువంటి ఏకైక కాలేజ్. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇవి మన ఆంధ్రప్రదేశ్ లోని టాప్ 10 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు. మీ ర్యాంక్ ని బట్టి సరైన కాలేజీని ఎంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.